నమస్తే. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల పోరాటాన్ని, తెలంగాణ అమరవీరులను ఒక బీజేపీ ఎంపీ, కర్ణాటక బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య అవమానించిండు. అత్యంత దారుణంగా ఆంధ్ర తెలంగాణ విభజనని భారత్ పాకిస్తాన్ విభజన కింద లెక్కగట్టిండు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. ఒక మూర్ఖపు ఆలోచనతో ఒక మూర్ఖుడిలాగా ఎంపీ మాట్లాడిండు. దీని మీద తెలంగాణ బీజేపీ నాయకులు ఒక్కరు కూడా నోరు విప్పలే. సో కనీసం దాన్ని ఖండించి వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేయలే. మరి వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్ ఉన్నారు, క్రాంతి దళ అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మీరు ఎట్లా చూస్తున్నారు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను? మొట్టమొదటి నేను చాలా బాధతోటి, తర్వాత ఒక నిజమైన తెలంగాణ వాదులుగా మాట్లాడితే ఈ బీజేపీల నోర్లను ఫినాయిల్తో గడుగుడు కాదు, కానీ వాళ్ళ తలకాయలను, వాళ్ళకి ఏమైనా మనసు అనేది ఏదైనా ఉండేది ఉంటే లోపల దాన్ని ఫినాయిల్తో గడగాలి. బాత్రూమ్ చేసేది ఉంటుంది కదా, అటువంటి వాటితో గడిగితేనే వీళ్ళకి ఏమైనా సోయికి వస్తారేమో అర్థమవుతలేదు. కానీ ఇంత విషయం ఏంది నాకు అర్థం కాదు. కంటిన్యూస్ గా తెలంగాణ ఫామ్ కాక ముందు నుంచి అట్లనే చేసిండు. మరీ నరేంద్ర మోడీ వచ్చిన కాడికెళ్ళైతే పార్లమెంటు వేదికగా 2-3 సందర్భాలు అన్నాడు, పబ్లిక్ వేదికలలో 2-3 సందర్భాలు అన్నాడు. ఇది ఏదో ఓవర్ నైట్ వచ్చింది కాదు. చాలా మంది బీజేపీలో లోపట అంటే ఇండియా పాకిస్తాన్ ను అంత వరస్ట్ గా, అంతకన్నా వరస్ట్ గా చేసిండు బ్రిటిష్ వాడు చేసినట్టుగా, కన్నా ఘోరంగా చేసి ఇండియా పాకిస్తాన్ విభజన ఎట్లా జరిగిందో అనేది లోపట వాళ్ళకి ఎంత కసి ఉన్నది అనేది తెలంగాణ జనం పట్ల. నువ్వు ఒక ప్రాంతం అంటే ఒక భౌగోళికంగా అనేది కాదు కదా, ప్రజల మనోభావాలు ఉంటాయి కదా, ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఆయన ఒకసారి ఖూన్ కి నదియా భయాకర్ అని చెప్పని అన్నాడు. ఆయన బహాకర్, ఖూన్ కి నదియా బహాకర్ అని చెప్పని ప్రధానమంత్రి లాస్ట్ ఉపన్యాసంలో పార్లమెంటు ఓల్డ్ బిల్డింగ్ లో మాట్లాడేటప్పుడు మాట్లాడి, ఎక్కడ ఖూన్ కి నదియా ఎక్కడ వారినాయి? గుజరాత్ లో వారినాయా, ఢిల్లీలో వాడినాయా, లేదా నరేంద్ర మోడీ తలకాయలో వారినాయా? ఎక్కడ తెలంగాణలో ఎక్కడ అంటే రక్తపు ఏరులై నది ప్రవాహం లెక్క పారిచ్చిండ్రు విభజన జరిగేటప్పుడు అని చెప్పిండు అని మాట్లాడిండు. ఎక్కడ ఏం జరిగింది అసలు? ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదే. అదే సినిమా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, అదే రాజకీయ నాయకులు ఇయ్యాలటికి కూడా వాళ్ళు శనివారాలు ఆదివారాలు ఆ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కొడుకు కావచ్చు, ఆపోజిషన్స్ లీడర్ల కాడికి అందరూ వాళ్ళకు మొత్తం విహారాలకు వచ్చేందుకు మొత్తం సాటర్డే సండేలు ఇక్కడనే కదా వాళ్ళు చేసేదంతా. ఎక్కడ ఏం జరిగింది? ఇప్పటికీ దోపిడీ జరుగుతూనే ఉన్నది కదా. ఇంత దోపిడీ జరుగుతున్నా కానీ మనమంతా ఇప్పటిదాకా వాళ్ళను అన్నదమ్ముల లెక్కనే చూసుకుంటూ కూర్చున్నారు మన జనం. కానీ ఇక్కడ ఇప్పటిదాకా ఎవరు ఇప్పటికీ ఆస్తుల మీద ఈ గవర్నమెంట్ గత 10-12 ఏళ్ల నుంచి కూడా మళ్ళా ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతుల మీదనే తెలంగాణ ప్రభుత్వాలు నడుస్తుంటే కూడా ఇప్పటికీ కూడా మనం మనసొంటలో మాట్లాడుతున్నాం. కానీ ఎక్కడ విద్వేషాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు అది మతం ఆధారిత విభజన జరిగింది. అప్పుడు చాలా ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినాయి. కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి లారీలలో అక్కడికి వెళ్ళి ఆడోళ్ళు ఇక్కడికి వస్తే రేపులు చేసి 3 లారీలలో వస్తే, కుల్దీప్ సహాన్ అని ఉండే కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అట్లే 3 లారీలలో వస్తే 2 లారీలలో ఊతకోత కోసారు. నువ్వు దాన్ని కంపారిజన్ చేస్తే నీ ప్రపంచానికి ఏం తెలుస్తుంది? నరేంద్ర మోడీ ఆయన పార్లమెంట్ మెంబర్లు మాట్లాడిందే ప్రపంచానికి రిజిస్టర్ అవుతుంది కదా. కానీ ఇక్కడ అట్లా ఎవరిని ఆంధ్రలో, తెలంగాణలో కావచ్చు, తెలంగాణలో ఆంధ్రలో కావచ్చు, ఎవరిని రేపులు చేయలే, ఎవరిని హత్యలు చేయలే, ఎవరిని ఊచకోత పోయలే, ఎవరు ప్రాపర్టీస్ గుంజుకోలే. వాళ్ళ దాడి అనేది లేదు కదా అసలు. ఎక్కడ మనోళ్ళు పోయి పార్లమెంట్ కాడ యాదిరెడ్డి పోయి పార్లమెంట్ సాక్షి పోయి ఉరేసుకున్నాడు కదా. ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు ఎంత ఘోరంగా, ఎంత అన్యాయంగా అంటే, ఇంతకుముందు కూడా ఒకసారి ఏంది, మా బేటేకు పైదాకరికే మాకు మారిది అన్నాడు, తల్లిని చంపినాడు. తల్లి ఎక్కడదే? మాది సపరేట్ ఉన్నది, మాది హైదరాబాద్ స్టేట్ సపరేట్ ఉండే. ఓకే, నువ్వు తల్లినంటే సపరేట్ కదా, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మేము విడిపోడు కాదు, మా సపరేట్ ఒక రాజ్యం ఉండే. మీరు మద్రాసుకి వెళ్ళి విడిపోయిన వాళ్ళు, మీకు తల్లి ఆయన మద్రాసు కావచ్చు, నువ్వు అనేది ఉంటే నువ్వు మద్రాసు, నువ్వు తల్లిని చంపి నువ్వు ఆంధ్ర స్టేట్ ఫామ్ చేసుకున్నారని చెప్పి అనొచ్చు. కానీ నువ్వు వాడికెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మాకు మర్మాల తల్లి కూడా కాదు కదా. అంటే విషపు ప్రచారాలు ఇవన్నీ చాలా ఘోరంగా. ఇంకోటి ఏంటంటే ఎంత దారుణమైన వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయంటే, ఇప్పుడు కాకినాడ తీర్మానం తర్వాత ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఎల్కే అద్వానీ ఒకసారి ఎలక్షన్స్ కు ముందేమో ఒక్క తీరుగా మాట్లాడతారు, వీడికి వచ్చిన హైదరాబాద్ తెలంగాణ గురించి మాట్లాడితే హైదరాబాద్ మీకున్న ఇంకా తెలంగాణ ఎందుకన్నాడు ఆయన అదే ఏమంటారంటే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, క్యావోటిక్ సిచ్యువేషన్ లో పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిరని అప్పుడు మాట్లాడతారు. సేమ్ అక్కడనే సుష్మా స్వరాజ్ చెప్తుంది. సుష్మా స్వరాజ్ ఒక సందర్భంలో పార్లమెంట్ లో చెప్తుంది, అరే తెలంగాణ కాలుతున్నది, తెలంగాణ జల్ రహా హై, ఉస్కో బుజా సక్తే అప్పన్, మేము ఎన్డీఏ రెడీగా ఉన్నాం, మీరు బిల్లు పెట్టారు, మేము పాస్ చేస్తాం, మేము రెడీగా ఉన్నాం ఇక్కడ అని చెప్పని ఆమె ఎట్లా చెప్పిందంటే,
దాదాపు 5,000 క్యాంపులు, 5,000 ఏంటిది నిరాహార దీక్ష శిబిరాలు తెలంగాణలో జరుగుతున్నాయి, ప్రతి పల్లెలో జరుగుతున్నది. ఒక ఏంది 2,500 మంది అడ్వకేట్లు బైకాట్ చేస్తున్నారు, కోర్టులను బైకాట్ చేస్తున్నారు. ఆడ అంత పెద్ద మూవ్మెంట్ నడుస్తున్నది. కోర్టులు బంద్ అయిపోయినాయి, ఎక్కడ నడవలేక కోర్టులు కంప్లీట్ గా కోర్టులు స్టాండ్ స్టిల్కి వచ్చినాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బంద్ అయిపోయినాయి. 4,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మొత్తము వాళ్ళు పెన్ డౌన్ చేసిండ్రు, మొత్తము తెలంగాణ గురించి అని పెన్ డౌన్ చేసిండ్రు. తెలంగాణలో 2 నడుస్తున్నాయి. ఒకటి రబ్బర్ బుల్లెట్ నడుస్తున్నది, ఇంకొకటి ఆడోళ్ళ తల్లుల తెలంగాణ తల్లి కన్నీళ్లు గారుస్తున్నది అని చెప్పని ఆమె మీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడరే పార్లమెంట్ లో మాట్లాడుతుంది. ఇలా ఇంత విషయం ఎందుకు కక్కుతున్న అర్థమైతే లేదు. 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళకు తెలంగాణ మీద ఇంత ద్వేషము, ఇంత కోపం. అంటే ఏం ఇక్కడ ఇదొక పరిస్థితి అయితే 8 మందిని మన దగ్గరికి వెళ్ళి ఇక్కడ గెలిపించి పంపిస్తే ఆంధ్రలో నోట్ల కట్టలు నోట్లలో పట్టినారు. ఈడ నోట్లల్లో బట్టలు పెట్టుకొని పిల్లలు ఇదే ఇప్పుడు సేమ్ పేరున్నటువంటి మా డీకే అరుణ పేరున్నది కదా, అక్కడ మహబూబ్ నగర్ లా సువర్ణ గట్లే నోట్ల బట్ట పెట్టుకొని తలగబడుకుంటా మీద పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని నేను బయటికి నా ధ్వని బయటికి వస్తే యాడ జనం వచ్చి ఆపుతారేమో, నా సాగుతున్న రాజకీయ నాయకులకు సోయి రావాలని చెప్పని మీద పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే ఇలా అదే అరుణ దాంట్లో ఉన్నది కదా, తను ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఇప్పుడు నువ్వు ఈటల రాజేందర్ ఉన్నాడు, ఈటల రాజేందర్ తెలంగాణ గురించి త్యాగం చేసిన రాజీనామా తీసి మొక్కన పడేసి రావా ఆయన, ఆడ పడేసిరా పార్లమెంట్ మెట్ల కాడ తీసి ఆడ పడేసిరా, నా తెలంగాణను అవమానించినాక ఇంకెంత కాలం అని చెప్పని ప్రధానమంత్రి గడియకు ఆయన అవమాన పరిస్థితి ఉన్నాడు కదా. ఎవరు సంతోషాలు చేసుకోలేదు ఇక్కడ అని చెప్పని మాట్లాడిండు. ఆంధ్రోళ్ళు సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోలేదు, ఉత్సవాలు చేసుకోలేదు, తెలంగాణలో చేసుకోలేదు. తెలంగాణలో బరాబర్ చేసుకున్నాం, ఇంటిల్లు పాదు ఉత్సవాలు చేసుకున్నాం మనం ఇక్కడ. ఇప్పటికి అంత పండుగ వాతావరణం లెక్కనే తెలంగాణ అంటేనే ఒక డిఫరెంట్ లోపల ఎమోషనల్ అటాచ్మెంట్. ఎందుకు తెలంగాణ బగ్గుమంటున్నది? ఇలా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు కదా, మన వాళ్ళకన్నా సోయి ఉండాలి కదా. కొంతమంది మాట్లాడుతూ తమిళనాడు గురించి మాట్లాడితే తమిళనాడు ఎంపీలు వేసి మాట్లాడారు, మహారాష్ట్ర మాట్లాడితే మహారాష్ట్ర ఎంపీలు మాట్లాడారు. సిగ్గులేదు ఒక్కొక్కరికి. అంటే వీళ్ళందరూ దొంగలు వీళ్ళంతా. 17 మంది ఉన్నారు, 16 మంది ఉన్నారు. అవును కదా, వీళ్ళు 8 మంది వాళ్ళు 8 మంది కదా, 8 మంది 16 మంది కదా. 8 మందిలో అందరూ తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా ఇప్పుడు వీళ్ళు అవుతున్నారు కదా. ఈటలు ఉన్నాడు, కొండ ఉన్నాడు, రఘునందన్ రావు, ఈయన చాలా పెద్ద మాటలు మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు ఈయన నోట్లు ఏం పెట్టుకున్నాడో నాకు అర్థం కాదు. కానీ ఏం పెట్టుకున్నాడు అయితే వకీల్ సాబ్ అంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో అట్లా తిరిగినా ఇట్లా తిరిగినా ఇదంతా ఎంత పర్సంటేజ్ బాపత్ కేసులు. అంటే నువ్వు టైం వచ్చినప్పుడే, ఎప్పుడైతే నీకు సమయం వచ్చిందో ఆ టైంలో చూపించినప్పుడే నీ నిబద్ధత, నీ నిజాయితీ, నీ తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఏందనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. ఓకే, నువ్వు పొద్దునాక చేసినట్టు కాదు, హిట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అని ఎప్పుడైతే నీకు ఉన్నదో అప్పుడు ఆ టైంలోనే చేయాలి. అప్పుడు నువ్వు లేచి కనుక నువ్వు పార్లమెంట్లో మాట్లాడేది ఉంటే ఇలా పరిస్థితి వేరే తిరుగుంటుండే. ఇలా అమిత్ షా అట్లనే మాట్లాడతాడు. అమిత్ షా తెలంగాణకు మనం ఐకాన్, ఒక లెజెండ్ అని చెప్పుకునేటువంటి గదరన్న గురించి నెగటివ్ గా మాట్లాడతాడు. ఇప్పుడు వీళ్ళు కంటిన్యూస్ ఇప్పటిదాకా అదేందో కావాలని కసిగట్టి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ పోరాటాన్ని ఎవరోడు ఒకటి ట్రైన్ నా తెలంగాణ ఆకాంక్ష గురించి జెండా చేతిలో పట్టుకొని ఆ ట్రైన్ కడ్డం పోయిన వాళ్ళు కదా, అట్లా చచ్చిపోయి తీసుకొచ్చుకున్న వాళ్ళు కదా. ఒక్కరా ఇద్దరా? ఇట్లా కూడా కాకుండా ఎంతో మంది వాళ్ళ కంప్లీట్ గా చదువును పక్కకు పెట్టేసేసి లాఠీ దెబ్బలు తినని ప్లేసెస్ లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ తో పోల్చడం అన్నది ఎంత దుర్మార్గం. ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఎవరు? అసలు పాకిస్తాన్ ఎవరు? భారత్ ఎవరు? పాకిస్తాన్ ఎవరు చెప్పాలి, అది కూడా చెప్పాలి. భారత్ పాకిస్తాన్ ను విడదీసినట్టు చేసిందంటే ఎవరు పాకిస్తాన్ ఎవరు అడిగినరు? అంటే ఇప్పుడు మనం సపరేట్ ఉండాలని చెప్పని అనుకున్నందుకు మనల్ని పాకిస్తాన్ అంటున్నారు. వీళ్ళు బీజేపీ వాళ్ళు పుట్టగతులు లేకుండా చాలా తెలంగాణ ప్రజలు బీజేపీ వాళ్ళు కంటిన్యూస్ గా ఇప్పటిదాకా వీళ్ళు చేస్తున్నది. అంటే ఆ కంపారిజన్ కూడా, అంటే ఎంత ద్వేషము, అంటే వానికి ఎన్ని గట్స్ ఉంటే, అంటే వాని లోపల ఎంత విషం ఉంటే. అందుకనే ఫినాయిల్ అన్న ఉట్టిగా అంటలేను నేను, ఫినాయిల్ అనే పదం వాడింది కూడా దానికే. ఎంత విద్వేషం వాళ్ళ లోపల, ఈ కాషాయ గ్యాంగ్ లోపల కసాయిగాళ్ళ లెక్క మాట్లాడారు వాళ్ళు. మాట్లాడారు మొత్తం కాషాయం కాదు, కసాయిలు వీళ్ళు మొత్తం అట్లా మాట్లాడారు. లోపల ఎంత విద్వేషం ఉంటే టైప్ పదాలు. ఇంకోటి దేశాన్ని విడగొట్టిండ్రు అని మాట్లాడాడు. అరే మేము సపరేట్ దేశమైనా మా తెలంగాణ భారతదేశంలో భాగమే కదా, ఆర్టికల్ 3 ప్రకారం వచ్చిందే కదా. అది పార్లమెంట్ అందరు కలిసి చేసింది కదా. అందులో బీజేపీ పాత్ర కూడా ఉంది కదా. బీజేపీ ఇప్పుడు మరి రేపు పొద్దుగా చిన్న రాష్ట్రాలకి అనుకూలమని వీళ్ళది ఒక విధానం కూడా ఉన్నది కదా. కాకినాడ తీర్మానం అదే కదా. గోవెల్కర్ కూడా చెప్పిండు అది చిన్న రాష్ట్రాలకు మేము సపోర్ట్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ నుంచి చెప్పిన తర్వాతనే కదా వీళ్ళు కూడా డిసిషన్ తీసుకొని ఇవన్నీ చేసింది. పోనీ చెప్పండి, మేము అగేన్స్ట్ తెలంగాణకు మేము అగేన్స్ట్ ఉంటామని చెప్పండి. ఈ ద్వంద్వ వైఖరితో అంటే పుండు మీద కారం జల్లినట్టు ప్రతి సందర్భంలో
ఇప్పుడు వీళ్ళు కారం కాదు పుండుని బట్టి కోసి అన్న ఉప్పు కారం పెట్టే కాడికి వస్తారు మొత్తం ఉట్టి సల్లుడు కూడా కాదు. మోదీ మాట్లాడడం తర్వాత అమిత్ షా మొన్న గద్దర్ గురించి రాసుకొని మరి ఆయన గురించి మాట్లాడడం, గద్దర్ గురించి మాట్లాడడం, ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్. ఇవన్నీ ఇంటెన్షనల్ గా చేస్తున్నట్టు కనబడుతున్నదా లేకపోతే ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నాను అనుకోవాలా? నాకు ఒకటి క్లియర్ కట్ ఏంటంటే ఇంటెన్షనల్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదే అనిపిస్తుంది. ఏదో ఒక్కసారి మాట్లాడితేనేమో నడుస్తుంది, కానీ రిపీటెడ్ గా కంటిన్యూస్ గా ఒక అంశం మీద కంటిన్యూస్ గా మాట్లాడుతున్నట్టు ఒక్కసారి కాదు కదా. దాదాపు చంద్రబాబుని లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని అంటే వాళ్ళని దగ్గర చేసుకోవడానికి, ఇంకా దగ్గర చేసుకోవడానికి ఏమన్నా ప్రయత్నంలో తెలంగాణ మీద విషయం చెబుతున్నారా? చంద్రబాబు కలవక ముందు కూడా అట్లా అదే మాట్లాడి, జగన్ తో కలిసినప్పుడు వాళ్ళు అదే మాట్లాడారు, చంద్రబాబుతో కలిసినప్పుడు అదే మాట్లాడారు. అంటే మరి మన మనుషులం కాదా? ఈ 3.5 కోట్ల జనం మనుషులు కాదన్నట్టే కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది. గంత ఘోరంగా, గంత భీకరంగా. అంటే అదేదో మనం సపరేట్ రాష్ట్రం అయ్యి ఎట్లయితే పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లాహోరా ప్రాంతాలకు వెళ్ళి బాలాసాహని అసంటోళ్ళ ఫ్యామిలీస్ కాడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎట్లయితే ఊచకోత కోసి పంపించారో అట్లా తెలంగాణలో మొత్తం ఆంధ్రాకి అట్లా పంపించారని చెప్పి మీరు ప్రపంచానికి చెప్పదలుచుకున్నారా? అది జనం లోపల పార్లమెంట్ లో మాట్లాడి అది రికార్డెడ్ ఎవిడెన్స్ గా పెట్టిన తర్వాత రేపు భవిష్యత్తులో ఎవరైనా తరాలోడు చూస్తే అరే పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ అంతకన్నా ఘోరంగా, అంతకన్నా వాస్ట్ ఫ్యాషన్ లో చేసిరని చెప్పి మాట్లాడారు కదా. అంటే అది ఏమైనా చరిత్రలో రికార్డ్ చేయదలుచుకున్నారా? ఇప్పుడు వాళ్ళు బ్యాక్ అనేది తీసుకోవాలి, రికార్డ్స్ నుంచి తొలగించాలి, ఏదో ఒక ప్రయత్నం అన్న జరగాలి. అసలు అది కూడా జరగట్లే. అసలు బీజేపీ పార్టీలో ఒకటి కూడా ఉండదు. ఎంపీలు తెలంగాణ వాదం అని చెప్పుకున్నటువంటి 3-4 అయితే ముఖ్యంగా అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఈయన రఘునందన్ రావు గాయనే, కొండా విశ్వేశ్వరరెడ్డి, అట్లీస్ట్ వీళ్ళు. ఆమె డీకే అరుణ కూడా అట్లే అన్నది కదా, తెలంగాణ అన్నట్టుగానే తిరిగింది కదా. వీళ్ళందరూ ఫస్ట్ ఆ రాజీనామా లెటర్లు తీసాడ పడేసి మీరు రాని రెడ్డికి ఫస్ట్. ఇది ఎక్కడ కదా ఇంత కంటిన్యూస్ గా ఇప్పుడు మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటే ఇంకా తెలంగాణ ఎక్కడ మనం అంటారు కదా. ఇప్పుడు పార్లమెంట్ లో వీళ్ళు విషం జిమ్ముతున్నారు కదా, ఉట్టి కాదు 100 తలకాయలు కాదు 1000 తలకాయల సర్పాలతో సమానంగా వీళ్ళు మనం ఎంబడి పడుతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు దీని మీద కేసీఆర్ స్టేట్మెంట్ లేదు, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ లేదు ఇంతవరకు, ఇప్పటివరకు లేదు. ఇప్పుడు అంటుంటే మాట్లాడతారు వీళ్ళు కూడా తెలంగాణ నాగం చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు కేసీఆర్ సక్క ఉండేది ఉంటే ఇలా ఈ నవ్వుతూ ఉండకపోవు మనకు. వాళ్ళు ఎవరెవరైతే తెలంగాణకు ద్రోహం చేసిండ్రో ఈయన క్యాబినెట్ లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు కదా. నువ్వు రాళ్లతో ఎవరైతే దెబ్బలు తిన్నారో జగన్ అప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి నువ్వు మంత్రులను చేసినావు కదా. తెలంగాణ చంద్రబాబు ఎంబడున్న ప్రతి ఒక్కరిని అందరిని తీసుకొచ్చి నువ్వు క్యాబినెట్ లో పెట్టుకున్నావు. ఇప్పుడు రేవంత్ అయితే డైరెక్ట్ చంద్రబాబు మనిషే కదా, తీసుకొచ్చి రేవంత్ నాయుడే కదా ఈయన. మన రాజకీయ వ్యవస్థ అట్లున్నది కాబట్టి, లేకపోతే ఎవడింత ధైర్యం చేస్తారు చెప్పు? ఒక్కసారి నరేంద్ర మోడీ మాట్లాడంగానే దాని మీద తిరుగుబాటు కనుక చేసేది ఉంటే, ఇక్కడ మొదలే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన కనుక తిరుగుబాటు చేసేది ఉంటే, ఈయననే నాకేం సంబంధం తెలంగాణ కానీ భక్తి రాజకీయ పార్టీ అని భారత రాష్ట్ర సమితి అని ఎత్తులు కొట్టుకుంటా వాయ కదా. ఆయన అప్పుడే కనుక కరెక్ట్ గా ఉండేది ఉంటే ఇవాళ ఎవడన్నా మాట్లాడుతున్నా? ఇవాళ రాజకీయ క్షేత్రం మొత్తం నిజమైన తెలంగాణ వాదుల చేతులల్లా పోరాటం చేసిన వాళ్ళే కనుక ఆయన క్యాబినెట్ లో కనుక ఉండేది ఉంటే ఇలా ఉండకపో. ఇలా సేమ్ రేవంత్ దగ్గర రిపీట్ అవుతుంది. అంటే వీళ్ళు ఉట్టి నపుంసకులు అనుకుంటారో ఏందో, వీళ్ళని చూసి తెలంగాణ అనుకుంటున్నట్టు. తెలంగాణ కాదు అట్లా. తెలంగాణ రాజకీయ వ్యవస్థతోనే ప్రతిసారి భంగపడుతూనే ఉంటది. కానీ ఇప్పుడు ఈ విషయం కూడా తెలంగాణ జనం చూస్తున్నారు కదా. తెలంగాణ జనం తిరగబడుతున్నారు. దీని మీద జనం తిరగబడాల్సిన అవసరం. అందుకే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు పెడతా అంటుండు, ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతా అంటుండు, మేఘా కృష్ణారెడ్డిలో ఇంకా కాంట్రాక్టర్లు ఇక్కడ ఆంధ్రలో ఇక్కడ కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇప్పటికి వాళ్ళ చేతుల్లోనే భూముల మీద ఆధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. నువ్వు ఏ రంగం, సినిమా రంగం ఏది చూసినా వాళ్ళ చేతులు. ఎందుకంటే మన దరిద్రులు వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు బీజేపీ మరి వీళ్ళు పవర్ లోకి రావాలనే ఒక ప్లాన్, ఒక ప్రయత్నం, మరి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఎట్లా పవర్ లోకి వస్తారు? ఎక్కడికి వస్తాయి అంటే వాళ్ళ లైన్ ఏంది అసలు? నాకు కూడా అర్థం. మేము ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ ఆల్టర్నేట్, గతంలో బీఆర్ఎస్ ఆల్టర్నేట్ మేమే అన్నారు. సరే అది అటు ఇటు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆల్టర్నేట్ మేమే, బీఆర్ఎస్ ఎక్కడ ఉందని అంటున్నారు. ఇట్లాంటి తెలంగాణ అస్తిత్వం మీద విషయం జిమ్మే మాటలు మాట్లాడి తెలంగాణలో పవర్ లోకి ఎట్లా వస్తారు? అసలు ఏ లెక్కన వస్తారు? డిపాజిట్లు రావు కదా. డిపాజిట్ రావు. ఒక 25 ఏళ్ళకి వెళ్ళి వీళ్ళు స్మాలర్ స్టేట్స్ అన్న కాడికి వెళ్ళి తెలంగాణలో ఇక బీజేపీ వస్తుంది అనుకుంటూనే వేరు. ప్రతిసారి వాళ్ళే బీజేపీకి రాకుండా చేసేందుకు బీజేపీ నాయకులే కారణమైనరు. ఇప్పటికి కూడా వాళ్ళే అవుతున్నారు. ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఇవి రిజిస్టర్ అయిపోయి ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి గుండె తగులుతాయి కదా. ఇప్పటికీ తెలంగాణలో ఇక్కడ అస్తిత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రతి ఉద్యమానికి వీళ్ళు వెనకాల వాళ్ళు డైరెక్ట్ నిలబడి ఉన్నారు. సోల్జర్స్ కవచ కుండలాలే, కర్ణునికి ఎట్లయితే కవచ కుండలాలు ఉంటాయో అట్లా వీళ్ళు అట్లా పెట్టుకొని ఉన్నారు. మార్వాడి ఉద్యమం తెలంగాణ చాలా క్లియరింగ్. తెలంగాణ వ్యాపార వ్యవస్థను మొత్తం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి ఇల్లీగల్ దాందాలు చేస్తున్నటువంటి మార్వాడి సైడ్ డైరెక్ట్ ఓపెన్ గా సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ చేస్తుంటే అడ్డం నిలవడ అని చెప్పి ఉడైతే తల్వార్లు పెట్టి మేము తిప్పుతామంటారే, మా దగ్గర తుపాకులతో ఆడుకున్నాం రా, మీరు తల్వారు పక్క కూడా వేసాను ఎమ్మెల్యేకి ఓల్డ్ సిటీ వాడు మాట్లాడితే చెప్పినాం, అప్పుడే చెప్పిన రాజాసింగ్ అంటాడు మేము తల్వారు తిప్పి ఇన్ఫార్మల్ గా కెమెరా ఆఫ్ ది కెమెరా చెప్తే నేను ఓపెన్ కెమెరాలో చెప్పిన నేను, అరే మీరు ఉట్టి తల్వార్లు కావచ్చు, మేము మా దగ్గర అంతా బాంబులను ఇవన్నీ ఏళ్ళతో ఆడుకునేది రా మా ప్రాంతం అంతా, మాకు అవి కొత్త కాదు, అవన్నీ నడవ ఇక్కడ అని చెప్పని
ప్రజల లోపటనేమో ఇటువంటివి ఉంటే నువ్వు వీళ్ళు చేస్తున్నది మాత్రం మొత్తం కంప్లీట్ గా తెలంగాణ వ్యతిరేక శక్తులకు వీళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పటివరకు ఏం పెట్టారు వీళ్ళు వచ్చి 8 మంది గెలిచారు కదా. కనీసం మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవాన్ని కూడా పార్లమెంట్ వేదికల కాపాడలేనటువంటి నిస్సహాయ దుస్థితి అమ్ముడు పోయే మనస్తత్వం ఉన్న తర్వాత మీరు ఎందుకు ఆ పార్లమెంట్ లో ఉండేందుకు మంట పోసుకుంటేందుకు? మీకు నిజంగా పౌరుషం ఉండి రోషం ఏమైనా ఉండేది ఉంటే అన్ని ముక్కు నెలకు రాపియాలి. వీడికి వచ్చి అమరవేల స్తూపం దగ్గరకు వచ్చి అసలు తెలంగాణ చరిత్ర ఏంది, తెలంగాణ గురించి ఎంతమంది చచ్చిపోయారు, మా ప్రాంతం అస్తిత్వం ఏంది, మేము మొదలే సపరేట్ ఉంటాం ఇక్కడ, దేని గురించి కొట్లాడినాం ఇక్కడ అనేది ముక్కు నేలకు రాపియాలను తీసుకొచ్చి ఆ ఎంపీ ఎవడైతే ఉన్నాడో బెంగళూరు వాడిని పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చి తప్పైపోయింది, నాతో తప్పైపోయిందని ముక్కు ఇక్కడ గన్ పార్క్ దగ్గర తీసుకొచ్చి ముక్కు నేలకు రాపిస్తేనే క్షమిస్తాం. కానీ లేకపోతే తెలంగాణ జనం ఏదో నువ్వు పార్లమెంట్కి వెళ్ళి తీసేసేయి, నేను ఎన్నికలు తీసుకుంటున్నా మా కూడా అట్లా అనలే కానీ మీరు ఇంకో తిరిగి అనుకుంటున్నారు. పిచ్చోలా మేమేమన్నా? ఇండియా పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ పదం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఫస్ట్ తెలంగాణ జనమే పిచ్చోలు. 1500 మంది ఆత్మ బలిదానము, వేలాది మంది ఉద్యమకారుల పోరాటము, ప్రజలు రోడ్ల మీదకి వచ్చిన విధానం, ఇవన్నీ ఒక్క స్టేట్మెంట్ తో కొట్టేసిండు. అదేంది మళ్ళా? అదేంది ఒక్కరిని కూడా ఆంధ్రోని ఇక్కడికి వెళ్ళి సంపలే. ఈవెన్ 69 మూమెంట్ లో కూడా తుపాకీ తూటాలకు అడ్డు జనం నిలబడి 369 మందిని ఛాతి తనాయించిపోయి చేస్తే వాడు ఆంధ్ర పాలకులు కాసు బ్రహ్మానంద రెడ్డి ఫైరింగ్లలో చనిపోయినటువంటి చరిత్ర మన చరిత్ర కదా. ఎప్పటికీ వాళ్ళే మన రైతుల ఆత్మహత్యలు వాళ్ళు చేపట్టే ఇప్పటికి కూడా అక్కసు వాడే మొన్న కూడా మాట్లాడింది కదా, మా ఆంధ్రాలో తెలంగాణలో దిష్టి తలిగి కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అంటాడు ఆ ఉప ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ అంటారు. అరే తలకాయ ఉండి మాట్లాడతారు, మళ్ళీ తెలంగాణని మా స్ఫూర్తి అని మాట్లాడతారు. అంటే తెలంగాణ ఇక్కడ ఈ భూమిపుత్రులకు సంబంధించిన ఉద్యమాలను కంప్లీట్ గా కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు డైరెక్ట్ ఇండియా పాకిస్తాన్ తోని విభజనను నువ్వు దాన్ని కంపేర్ చేస్తున్నారంటే ఎంత చులకనగా, ఎంత చిన్న చూపు అనేది అయితే వాళ్ళకి ఎంత థర్డ్ క్లాస్ ఆలోచన ఉన్నది వాళ్ళ ధమాక్లలో అనేది. వాళ్ళు సోయికి రావాలి, తెలంగాణ ప్రజలు కూడా సోయికి రావాలి. ఇక ఇటువంటి రాజకీయ పార్టీలు ఇటువంటి వాళ్ళు వస్తే మన తెలంగాణని వీళ్ళు కాపాడినట్టే. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటికైనా తేజస్వి యాదవ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకి ఈ అంశం మీద మాట్లాడాలి, తప్పైందని చెప్పాలి. కాంగ్రెస్ ఎంపీలు 8 మంది కూడా మీరు బీజేపీ మీద ఒత్తిడి తేవాలి, పార్లమెంట్ను అవసరమైతే స్తంభింపజేయాలి, పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలి. కేసీఆర్ మాట్లాడాలి, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాలి. సో లేకపోతే మీరంతా ఒకే తాను ముక్కలని ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంటారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.